పని చేసిన మనిషి మారలేదని, తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది దేవదూతలే పొగడిన, కోట్ల మంది సేవకులే పని చేసిన మనిషి మారలేదని, తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. మరచిపోతుంది నిదురలోనని తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరచిపోతుంది నిదురలోనని తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. దేవుని కష్టం మనిషికి తెలుసా, ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించిన, వాక్యం వినకుండా పాపి మారునా. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించిన, వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరడతారని, సువార్తనెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించిన, వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరడతారని, సువార్తనెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. తండ్రి మనసులో ఉన్న కోరికలు తీర్చారా, మీకున్న బాధలు తీర్చమని మొరపెడతారా. తండ్రి మనసులో ఉన్న కోరికలు తీర్చారా, మీకున్న బాధలు తీర్చమని మొరపెడతారా. ఆ తండ్రి వేదను తెలుసుకొని సుఖపెడతారా. దేవుని కష్టం మనిషికి తెలుసా, ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా. ప్రకృతి కలిగించి ప్రకృతి బడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించి ప్రకృతి బడిలో నిన్ను ఉంచి నడిపించాడు నీ కోసం నీ వస్త్రం, కురిపించాడు నీ కోసం నీ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా, ఆ దేవుని ఇష్టం వారికి తెలుసా. గిద్యోనుకు వచ్చి చక్కని పాట పాడింది. கர்த்தநாமம் என் புகலிடமே, கர்த்தோடு துதித்திடுவேன். கர்த்தநாமம் என் புகலிடமே, கர்த்தோடு துதித்திடுவேன். யெகோவா நீரே எல்லாமே பார்த்து கொள்வீர். யெகோவா நீரே எல்லாமே பார்த்து கொள்வீர். கலங்களப்பா நாங்க கலங்களப்பா, கலங்களப்பா நாங்க கலங்களப்பா. கர்த்தநாமம் என் புகலிடமே, கர்த்தோடு துதித்திடுவீர். கர்த்தநாமம் என் புகலிடமே, கர்த்தோடு துதித்திடுவீர்.
என்னாலும் வெற்றி தருவீர் எகுவாலிசியே என்னாலும் வெற்றி தருவீர் தோத்திரமே அப்பா தோத்திரமே தோத்திரமே அப்பா தோத்திரமே கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் யெகோவா சுகம் தரும் தெய்வமே யெகோவா சுகம் தரும் தெய்வமே கலங்கலப்பா நாங்க கலங்கலப்பா கலங்கலப்பா நாங்க கலங்கலப்பா கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் யெகோவா எங்கள் நல்ல மேய்ப்பரே யெகோவா எங்கள் நல்ல மேய்ப்பரே தோத்திரமே அப்பா தோத்திரமே தோத்திரமே அப்பா தோத்திரமே கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடு கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் யெகோவா சம்மா கூடவே இருக்கின்றீர் யெகோவா சம்மா கூடவே இருக்கின்றீர் கலங்கலப்பா நாங்க கலங்கலப்பா கலங்கலப்பா நாங்க கலங்கலப்பா கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் யெகோவா சாலோம் சமாதானம் தருகின்றீர் யெகோவா சாலோம் சமாதானம் தருகின்றீர் தோத்திரமே அப்பா தோத்திரமே தோத்திரமே அப்பா தோத்திரமே கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன் கர்த்தநாமம் என் புகலிடமே கர்த்தோடு துதித்திடுவேன். தேங்க்ஸ். வந்திருக்கோங்க. చక్కని పాట పాడించిన అంకుల్కి ప్రభుత్వం ఆంటీ అందరికీ వందనాలు. ప్రేమించదన్ అధిగముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించదన్ అధిగముగా ఆరాధించున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ అధిగముగా ఆరాధించెదన్ ఆసక్తితో ప్రేమించెదన్
ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో సేవించెదన్ ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూశావే నీకే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూశావే నీకే వందనమయ్యా నన్ను చూశావే నీకే వందనమయ్యా అయ్యా నన్ను చూశావే నీకే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో సేవించెదన్ ఆరాధన 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 యుగవరపా యుగవరపా స్వస్థపరచవే నీకే వందనమయ్యా యుగవరపా యుగవరపా స్వస్థపరచవే నీకే వందనమయ్యా స్వస్థపరచవే నీకే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే నీకే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ఎగవనిచే ఎగవనిచే జయమన్నరే నీకే వందనమయ్యా ఎగవనిచే ఎగవనిచే జయమన్నరే నీకే వందనమయ్యా జయమన్నరే నీకే వందనమయ్యా పాట పాడించిన అందుకే ప్రభుత్వం జ్యోతి అంటే వచ్చి చదవండి. అందరికీ వందనాలండి. ఈ ముందు నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏ ముందు నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అయినాను నన్ను ప్రేమించావు.
రక్షించింది. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఉందిరిని మోముపై నా కోసం భరించావా, గోచిరి శిరమున ముండ్ల మకుటాన్ని నా కోసం సహించావా. నీ ప్రేమామరం, నీ ప్రేమ మధురం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా, అయినాను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. చక్కని పాట పాడేపించిన జ్యోతాంటి ప్రభు పేట వందనాలు. అమ్ల శిలువపై దొంగ మహారాజ్ లేకపోతే కనుక ఎందుకు నువ్వు పుట్టక ముందు
చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకులు సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకులో సుఖముందా ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెత్తుంది స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా అది శాశ్వత సుఖము దుఃఖము ఆత్మకు తెలుసా ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెత్తుంది స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా అది శాశ్వత సుఖము దుఃఖము నీకని తెలుసా ఒక విత్తనంలో బ్రతుకెంతుంది మహావృక్షమే దానిలో ఉంది మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బతుకుంది చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకులో సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే నీ మరణ దినమే అది వెళుతుంది ఒక క్షణములో శిక్ష పడుతుంది ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది ఆ దేవుని మరిచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకులో సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకులో సుఖముందా వచ్చిన దేవుడి పేరిట వందనాలు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చెయ్యి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన
వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుటే మృంగివేయి నిలిచిన నాకయేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకయేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించుడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను పరిస్థితులన్నీ చేయి జారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చెయ్య విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను స్వాత
ప్రకటన 2వ అధ్యాయం 4వ ప్రకటన 2వ అధ్యాయం. అందరికీ వందనాలండి. మొదటి వాక్య పఠనము యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. 6వ వచనం. 12వ అధ్యాయము 6వ వచనం. వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. థ్యాంక్స్. అందరికీ వందనాలండి. 2వ వాక్య పఠనంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘ దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అందరికీ వందనాలండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఏ అర్హత యోగ్యత మాలో లేనప్పటికీ ప్రభువా, మీ ఉదారమైన కృప చేత ప్రభువా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి ఏకపరిచిన విధానానికే మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు నాయన. పాటల ద్వారాను, వీడియోల రూపంలోను ఇదిగో ప్రభువా, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానానికే మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇదిగో ముఖ్యమైన ఘటంలోకి వెళ్తుండగా ప్రభువా, నీ దాసుడును మరుగుపరుచుకొని ప్రభువా, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా మాకు కావాల్సిన ఆహారాన్ని వాక్య రూపంలో అందించండి. ఎటువంటి సైతాని శక్తులు, సైతాని శోధనలు మా జోలికి రాకుండా ప్రభువా మీరే ముందుండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తుని ప్రియులారా, బైబిల్లో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుని యొక్క సంగతులను మనం తెలుసుకుందాం. మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. లోకంలో ఎన్నో లక్ష్యాలతో ఉంటారు మనుషులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. లోకంలో లక్ష్యాల మీద ఆధారపడి జీవించేవాడు ఉంటారు. మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. అందరికీ ఒకటే లక్ష్యం. ఏ లక్ష్యం? డబ్బు సంపాదించాలి, ఒక లక్ష్యం. వాటిలో లక్ష్యాలు కూడా కొంతమంది నేను ఐఏఎస్ అవ్వాలని ఒక లక్ష్యం ఉంటుంది. కొంతమంది నేను ఐపీఎస్ కావాలి అనే ఒక లక్ష్యం ఉంటుంది. నేను డాక్టర్ని కావాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఎన్నో సంవత్సరాల నుండి ఊరికి వెళ్ళిన వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి? నేను ఇంటికి వెళ్ళాలి,
ఇల్లు చూసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అనే లక్ష్యాలు. ఊరు చూసుకోవడం, ఊరికి వెళ్ళాలని ఒక లక్ష్యం ఉంటుంది. తర్వాత ఇల్లు కట్టుకునే వారికి ఒక లక్ష్యం ఉంటుంది, ఇల్లు కట్టుకునే వారి లక్ష్యం. తర్వాత చదువుకోవాలనే ఒక లక్ష్యం. ఎవరు చదివించిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, నేను కూడా చదువుకుంటే బాగుంటుంది, నేను ఎట్లయినా నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవాలి. చాలామంది చిన్నప్పుడు అవకాశం లేకపోయినా పెద్దవారు అయిన తర్వాత కూడా చదివి వారి లక్ష్యాలను సేవ్ చేసుకునే వారిని వస్తారు. లేకపోతే ఈ లక్ష్యాలను కూడా చేజార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు, నేను ఎటుకుడు నా లక్ష్యాన్ని ఛేదించలేకపోయాను, కనీసం నా పిల్లల ద్వారానైనా ఆ లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నారు. కానీ ఒక లక్ష్యం కోసం పరిగెత్తుతున్న మనిషి ఆ లక్ష్య ఛేదనలో ఏమైపోతున్నాడంటే జారిపోతున్నాడు. ఆ లక్ష్యాన్ని కూడా ఏమండి, ఒక రన్నింగ్ రేసులో 10 మంది నిలబడతారు. 10 మంది గెలవాలని నిలబడతారా, ఊరక జనాల్లో తిరుగుదామని నిలబడతారా? జనాలు పరిగెత్తుదామని, గెలవాలని నిలబడతారు. ఎవరు కూడా అందులో పరిగెత్తే వాళ్ళు ఎవరిని అడిగినా కానీ నేను గెలవాలి అనే లక్ష్యంతో ఉంటారు. కానీ ఆ పరుగు పందెంలో లక్ష్యాన్ని ఛేదించలేక ఏంది పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, జారిపోయిన వాళ్ళు ఎంతో ఉంటారు. లక్ష్యాన్ని ఛేదించటంలో వెనకబడిపోయిన వాళ్ళని మనం చూస్తాం. చిన్నప్పుడు అడిగితే నేను డాక్టర్ కావాలి అంటాడు, కొన్ని రోజులకి ఏమైపోతాడు, తాగుబోతుగాను తిరిగిపోతుగాను అయిపోతాడు. అరే నువ్వు చిన్నప్పుడు డాక్టర్ అవుతానని చెప్పావు కదా, ఏది ఇప్పుడు ఎట్లా అయ్యావంటే మారిపోయింది నా జీవితం అంటాడు. ఏమైపోయిందంట అంటే లక్ష్యం ఏమైపోయింది, మారిపోయింది. ఎటు మారిపోయింది, మందు సీసా వైపు మారిపోయింది, లోకం వైపు మారిపోయింది. అంటే లక్ష్యాలు కూడా మారిపోతాయా? మారిపోతాయి. చదువు లక్ష్యం అని, డబ్బులు సంపాదించడమే లక్ష్యం అని, ఊరు వెళ్ళటమే లక్ష్యం అని, నేను అమెరికా వెళ్ళటమే నా లక్ష్యం అని, క్రికెట్ ఆడటమే నా లక్ష్యం అని. కొంతమంది క్రికెటర్లు అడిగారు అనుకోండి, ఇదిగో నా లక్ష్యాన్ని నేను త్యజించాను, నా లక్ష్యాన్ని నేను త్యజించేశాను అంటారు. ఎందుకని? క్రికెట్ టీంలో నేను ఆడాలి అనుకున్నాడు, ఆయన లక్ష్యం, కానీ ఆడాడు. అంటే లక్ష్యాన్ని త్యజించారు. మరి ఈ లక్ష్యాన్ని త్యజించడంలో చాలామంది క్రికెట్లో ఎక్కడి వరకు వచ్చారు? మంచిగా ఆడేవాళ్ళు, మంచి మేధావి వరకు. కానీ టీంలోకి ఎంటర్ కాకుండానే వాళ్ళ జీవితాలు ముగిసిపోయినట్టుగా, అంటే చేజారిపోతారు. 1-2 మ్యాచ్లు ఆడతారు, ఆ చివరికి ఏమైపోతారు, వాళ్ళ లక్ష్యం మారిపోయింది. సినిమాలు తీసే వాళ్ళు కూడా దేనికి వస్తారు, నేను సినిమాలో హీరో కావాలని వస్తారు. ఏమంటే చాలా మంది హీరోలను అడిగితే మేము హీరో కావాలని అనుకున్నాము, కానీ అది మా వల్ల కాలేదు. ఎందుకంటే లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. అంటే లక్ష్యం మారిపోయింది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడు బ్రతికేస్తున్నాను, నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోలేదు అని అంటారు. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, బాప్తీసం తీసుకొని కూడా మనం ఒక లక్ష్యంలో ఒక లక్ష్యం వైపు పరిగెత్తుతున్నాం. ఏంటి ఆ లక్ష్యం? ఏమంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ లక్ష్యం ఏంటి? చర్చిలో గోడలు చూసి వద్దాను. ఏమంటే చర్చి గోడలు బాగున్నాయని చూసిపోవటానికి, లేకపోతే చర్చిలో ఫుల్ పబ్లిక్ ఉన్నారని చెప్పుకోవటానికి?
అది కాదు వారి లక్ష్యం. పరలోకం వెళ్దాం, పరలోకం చేరదాం, పరలోకం వైపు నా జీవితాన్ని కొనసాగించుకుందాం అని ఒక లక్ష్యం వైపు వారు పరిగెత్తుతున్నారు. ఈ లక్ష్యంలో మారిపోతుంది. పరలోకానికి వెళ్ళవలసిన మనిషి, పరలోకం అనే ఒక లక్ష్యంలో ఉండవలసిన మనిషి ఏమైపోతున్నాడు? మారిపోతుంది లక్ష్యం. అలా దేవుని కొరకు బ్రతికిన వారిలో కొంతమంది ఏం చేశారంటే మారిపోయినాయి వాళ్ళ లక్ష్యాలు, జారిపోయింది వాళ్ళ మోక్షం. అదే మన టైటిల్ కూడా అదే, మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. ఏం మారిపోతుంది? వాళ్ళ లక్ష్యాలు మారిపోతున్నాయి. ఫస్ట్లో చర్చికి వచ్చేటప్పుడు ఎట్లా, నేను పరలోకం వెళ్ళాలి, అందుకోసం పరలోక దేవదూతగా కనిపిస్తారు ఫస్ట్లో. రాను వచ్చేసరికి సాతాను గూఢచారులుగా, సాతాను దెయ్యాలుగా మారిపోతారు. ఫస్ట్లో చూస్తే ఎట్లా ఉంటారు? అబ్బో ఎంత భక్తులు, ఎంత భక్తిపరుడు, ఎంత నీతిగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, అబ్బో దేవుని పని చేయటం అంటే ఇతని వల్లే, దేవుని కొరకు బ్రతకటం అంటే ఇతని వల్లే, దేవుని కొరకు పని చేయటం అంటే ఇతని వల్లే అనుకుంటారు. రాను ఏమైపోతాడు? ఏదో సామెత ఉంది ఏంటంట, గాడిద మేత వేస్తే తన్నినట్టు మనుషులు కూడా దేవుని వాక్యం విని ఒక లక్ష్యం వైపు, పరలోకం వైపు, దేవుని వైపు, దైవత్వం వైపు, దేవుని యొక్క గుణగణాల వైపు పరిగెత్తవలసిన మనిషి ఎటువైపు వెళ్ళిపోయాడు? లక్ష్యాన్ని మార్చుకుంటున్నాడు, లక్ష్యాన్ని మార్చేసుకుంటున్నాడు. అందుకని మారిపోతున్న లక్ష్యం. ఎవరిది లక్ష్యాలు మారిపోయినాయి అంటే, నిజంగా బైబిల్లో ఎంతోమంది, చాలా మంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారండి, దేవుని కొరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు నడిచిన వారు, ఏమంటే దేవుని కోసం ఇవ్వటంలో గొప్పగా ఉన్నవారు, పొలం అమ్మినవారు, స్థలాలు అమ్మినవారు, ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారు. దేవుని పనిలో మంచి లక్ష్యంతో వారు వచ్చారు. ఏ లక్ష్యంతో? మంచి లక్ష్యాలతో వచ్చారు. మంచి లక్ష్యంతో వచ్చి వాళ్ళ లక్ష్యాలు ఏమైపోతున్నాయి? మోక్షాన్ని చేజార్చుకుంటున్నారు, మోక్షాన్ని చేజార్చుకున్నారు. అలాంటి వారిలో ఒక 3 వ్యక్తులు మనం ఈరోజు చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. వీళ్ళు ఎవరంటే భక్తులేనండి. ఎలాంటి వారు? దేవునికి ఏమి ఇవ్వాలనుకున్నారు? మనమైతే ఏమన్నా ఒక 10,000 ఇచ్చావు, ఒక 1000 రూపాయలు ఇచ్చావు, కానుకలు అందేసి సెట్ చేద్దాం అనుకుంటారు, అంతేనా? దేవుని కోసం వీళ్ళు పొలాన్ని అమ్మారు. ఏమన్నా ఎంత భక్తి ఉంది అసలు? పొలం ఏమంటారు అంటే సామాన్యమా? పొలం మీది అంటే నీది అమ్ముకోరాదు, నాది ఎందుకంటారు. దేవుని కోసం ఏమంటే ఏంటి? నేది ఇచ్చేది ఏంటి? నాది ఇచ్చేది నీది అమ్ముకో, నీ ఇల్లు అమ్ముకో, నీ పొలం అమ్ముకో, నీకు ఉండదంతా అమ్ముకో, నాది మాత్రం ఈయన అని అంటారు.
కానీ వీళ్ళు మాత్రం పొలాన్ని అమ్మారంట. దేని అమ్మారు? పొలాన్ని. ఏది పొలాన్ని అమ్మే వాళ్ళు ఉన్నారా? దేవుని కోసం అమ్మేవాళ్ళు ఈ కాలంలో ఉన్నారా? దేవుడు ఏదైనా మాకు మేలు చేస్తారని వస్తున్నాం, కానీ దేవుడికి ఏదైనా ఇవ్వాలంటే మేము ఆడిస్తాం, మేము వీళ్ళేమంటారు అంటారా? ఏదో దేవుడు మాకు మంచి చేస్తారని ఏదో చర్చికి వస్తున్నాం, కానీ మా పొలం మొత్తం, మా స్థలం మొత్తం, మాది మొత్తం ఏమంటే మేము ఆడొస్తాం. అసలు రెండవసారి కూడా కనిపించం. కనిపిస్తారా? ఆస్తి మాత్రం అడగొద్దు, డబ్బులు మాత్రం అడగొద్దు. మమ్మల్ని మాత్రం దీవించి ఆశీర్వదించి బాగా మాకు డబ్బులు వచ్చేటట్టు చేయి ప్రభువా అని అనుకుంటాం. కానీ వాళ్ళు అట్లా కాదండి. అసలు పొలం అమ్మారంటే వాళ్ళ త్యాగం చూడండి. ఏంటది? పొలం అమ్మారు. పొలం అమ్మారు. అసలు లక్ష్యం వైపు వెళ్ళిపోయారండి. ఏ లక్ష్యం? పొలం అమ్మారంటే పరలోకంలో చోటు కోసం వాళ్ళు త్యాగం చేసేసారు. చేశారా? చేయలేదు. పరలోకం వెళ్దామని వాళ్ళు త్యాగం చేసేసారు. అండ్ పరలోకం వెళ్దామని మనలో త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా? బాప్తీసాలే తీసుకోకుండా తిరుగుతున్నాం. అమ్మ ఇప్పుడు తీసుకుంటే ఏమైద్దో, తర్వాత ఏమైద్దో అని అనుకునే వాళ్ళు భయపడతావు. అమ్మ నేను నీతికి బ్రతకలేనేమో, నేను పర్లు చక్కగా ఉండలేనేమో, అబద్ధాలు ఆడతానేమో, తొందరపడతానేమో అని భయపడి తీసుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఎప్పుడో ముసలప్పుడు తీసుకోవాలి, కానీ ఇప్పుడు ఏంది పిచ్చోడా, ముసలోళ్ళు అయిన తర్వాత తీసుకోవాలి బాప్తీసం. ఇంకా ఎందుట్లో ఏం కాలేదు అప్పుడే బాప్తీసం అంటారు ఎదురా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నన్ను కూడా అన్నారు, ఏ బాప్తీసం తీసుకోండి, ఇప్పుడు ఎందుకు తీసుకునేవారు? ఏదో ముసలోళ్ళు అయిన తర్వాత తీసుకోవాలి, కాలు చేయింతలు ఆడినప్పుడు దేవుని కోసం మొర పెట్టుకుంటే సరిపోయింది అనుకో. అసలు ఎప్పుడు ఇవ్వాలంటారా మనకి జీవితం? యవన కాలం మంది ఆయన కాడి మొయ్యాలి. యవన కాలంలో మొయ్యాలా? మొయ్యాలి. ఈ అననీయ సత్పీరాలు కూడా ఏమండి పిల్లలు ఉన్నట్టుగా రాయలేదు బైబిల్. అంటే పిల్లలు కూడా లేకుండా ఉండొచ్చు, లేదా అప్పుడే పెళ్ళైన వారు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు పొలం అమ్మారు. ఏమమ్మారు? పొలం అమ్మారు. పొలం అమ్మి ఏం చేశారు అంటే ఒకటిగా మాట్లాడుతున్నారు. అననీ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మారు. ఏకమై అంటే ఇద్దరు కలిసి ఒకటే మనసుతో దేవునికి ఇద్దామని అనుకున్నారంట మనసులో. అమ్మేశారు. ఏం చేశారు? అమ్మేశారు. పొలం అమ్మేశారు. పొలం అమ్మిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, పొలం అమ్మిన తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు లక్ష్యం వైపే పరిగెత్తుతున్నారు. కానీ లక్ష్యం కాస్త ఏమైపోయింది? మారిపోతున్న లక్ష్యం చేజారిపోతున్న మోక్షం. వారి లక్ష్యం ఏమైపోయింది? మారిపోయింది. డబ్బులు చూడంగానే పొలం అమ్మారు. చాలా డబ్బులు వచ్చినాయి. అప్పటి వరకు పొలం అమ్మిన తర్వాత కొంతమంది చూడండి డబ్బులు చూడంలోనే అప్పుడు పొలం ఎంతకాలం ఉంటే ఏమనిపించదు. పొలం అమ్మిన తర్వాత డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇసుకలో పోయి కూర్చుంటున్నారు. మా ఊర్లో రాజధాని వస్తుంది అనగానే ఒకేసారి ధీటుకి పెరిగిపోయింది రేట్లు. 4 కోట్లకి వెళ్ళిపోయింది, 2 కోట్లకి వెళ్ళిపోయింది, 1,20,00,000కి వెళ్ళింది. ఇక కొంతమంది అయితే సాయంత్రం మాకు ఏరు ఉంటుంది, ఏట్లోకి పోయి లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏ బిల్డింగ్ కొందాం, ఏ కారు కొందాం. అలా కార్లు కొన్న వాళ్ళు కూడా పొలం అమ్మిన తర్వాత కార్లు కొని
కొన్ని రోజులకే ఈ కార్లు మనకి ఎందుకని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ధనాన్ని చూడంలో పొలంలోనే వీళ్ళకి ఏం పుట్టింది? ఆశ. వామ్మో, ఇంత ఎందుకు దేవుడికి ఇవ్వాలా, ఇంత మొత్తం మనకి ఇవ్వాలా, సగం ఉంచుకొని కొంత, సగం కూడా కాదు అది ఉంచుకోండి, కొంత కొంత అంటే ఒక 10% అనుకోండి, 100 కూడా కాదు, 90 కూడా కాదు, 10%, 10% అనుకుందాం. ఇది 10%కే వాళ్ళ లక్ష్యం మారిపోయిందా? మారిపోయింది. 10% డబ్బులు ఉంచుకోవాలి అనుకున్నారు. అంటే వాళ్ళు దేన్ని పోగొట్టుకుంటున్నారు? మోక్షాన్ని పోగొట్టుకుంటున్నారు. దేని చేజార్చుకుంటున్నారు? మోక్షాన్ని చేజార్చుకుంటున్నారు. మోక్షాన్ని వదిలిపెట్టుకుంటున్నారు. వీళ్ళు మోక్షాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. నిజంగా ఫస్ట్ మనసులో అనుకోకపోతే ఏం కాదు, అనుకున్న తర్వాత చెల్లించాలి. మన మనసులో అనుకున్నాం అనుకోండి ఇది చేయాలి అని, దాన్ని కంపల్సరీగా నెరవేర్చాలి. నెరవేర్చలేదంటే అసలు మొక్కుబడి చేసుకోకుండా ఉంటవే మంచిదే. వీళ్ళు మొక్కుకున్నారు, దేవునికి ఇద్దామనుకున్నారు, ఇద్దరు ఏకమయ్యారు. ఏకమయ్య అంటే ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతా ఓకే అనుకున్నారు. ఓకే అనుకుని పొలం అమ్మారు. అమ్మిన తర్వాత డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? దాచుకున్నారు ఇంట్లో. ఈ డబ్బులు దేవుడికి ఇద్దామని దాచుకున్నారు. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటి? భార్య తెలియకుండా కొంత లేపేసింది ఒక ఆయన, భర్తకు తెలియకుండా లేపేసింది కొంత. ఎవరు? అననయ్య కొంత లేపేశాడు. మా భార్య ఏమనుకుంటుందో అనుకుంటాము. సఫీరాగా కొంత లేపేసింది భార్య. ఇప్పుడు మొత్తం తీస్తే డౌట్ రావచ్చు. ఏమంటే డబ్బులు కూడా మొత్తం తీసారనుకోండి, ఆ పూర్తిగా డౌట్ వస్తుంది. అదే అందుట్లో 2-3 కాయకాయలు తీసేవనుకోండి, ఉండదు బీరువా ధరంలోనే ఉండదు, కట్టండి అని అనుకోండి. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ దీంట్లోనే ఆయన కొంత తీసుకుంటూ ఈయన కొంత తీసుకుంది, ఉండేది అనుకుంటున్నారు. అదే సంఘటన జరుగుతుంది. వాళ్ళు దేన్ని చేజారు. అందుకనే మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. చేజారిపోతుందా? అవును, చేజారిపోయింది. చేజారిపోతుంది మోక్షం. ఎవరికి చేజారిపోయింది? అననీయ సప్పీరాలకు చేజారిపోయింది. అననీయ సప్పీరాలకు చేజారిపోయిందా? పోయింది. పోయింది. అందుకని ఇంకా మనం కిందకి చూస్తే, అననీయ ఒక మనుషుడు నిన్ను తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టింది. ఏంటంటే ఏం చేశారంట? భార్య ఎరుకనే ఏం చేసింది అననీయ? భార్యకి తెలియదా? ఈ మొత్తం మనం ఎందుకు ఇవ్వాలా అనుకున్నాడు. ఇది మొత్తం దేవుడికి ఇవ్వాలా? అమ్మో, ఇప్పుడు చూడక 10 సంవత్సరాలు చూడక నా చిన్నప్పటి నుండి నీ డబ్బులు చూసాను, నీ మొత్తం ఇస్తే నా ప్రాణం నిద్రపోదు. కొంతమంది ఇస్తారండి, ఇచ్చి ఏమనుకుంటారు తెలుసా? దేవుడికి ఇచ్చారనుకోరు, పాస్టర్ గారికి ఇచ్చారనుకుంటారు. ఇలాంటి అమాయకులు కూడా ఉంటారు. నీవు ఆ ఉద్దేశంతో ఇస్తే నువ్వు ఈగిపోవటమే మంచిది. లక్ష్యం ఏది? పరలోకం అనే లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. కిందకి వెళ్ళి చూస్తే ఎరుకనే కొంత తెచ్చి అపోస్తల పాదాలకు పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు. ఏమండి? అంటే సాతానే తీసే, ఇన్ని డబ్బులు నువ్వు ఎప్పుడు చూడలేదు రా బాబు, ఇన్ని డబ్బులు నీకు ఎప్పుడు
కనిపించలేదు, దాచుకో 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 అంటారు. ఏమంటే బైబిల్లో కూడా ఉంటారు, ఒకడు లోకం మొత్తం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం. వీడు ఈయన లోకం మొత్తం కాదు, పొలంలో కొంత దాచుకున్నాడు, కొంత దాచుకున్నందుకు ఏమైపోయింది ఈయన జీవితం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇది నీ వద్ద ఉన్నప్పుడే నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధాలు చెప్పి. అననీయ ఆ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువుగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగిన. ఎందుకు ఏం చేజార్చుకుంటేనా? ఇప్పుడు అనుకోపోతే ఏం రావలేదు, అనుకున్న తను ఏం చేయాలా? చెల్లించాలా చెల్లించొద్దా? అని చెల్లించాలా? అనుకోకపోతే బెటర్. అసలు మైండ్లోకి రాకపోతే ఏదో దేవుడుకుంటే నాకు తోచినంత ఇస్తారనుకుంటే ఏం రావలేదు. అసలు దేవుని స్టాప్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే టాప్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆస్తిని కూడా ఇస్తున్నాడు అంటే స్టాప్ హై లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆస్తిని అమ్ముతున్నాడు అంటే హై లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది పిల్లల్ని ఇస్తారు దేవుడికి, అంటే దేవుడి కొరకు బ్రతకటానికి వదిలేస్తారు. ఇంకా ఈ ఆస్తి ఇచ్చేవారి కంటే వాళ్ళు ఇంకా గ్రేట్. తన ప్రాణాన్ని ఇస్తాడు, ప్రాణంతో పాటు తన పిల్లలను కూడా ఇస్తాడు. అలాంటి వాడే ఎవరంటే అబ్రహాం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడే ఏ స్టేజ్లో ఉన్నారంటే టాప్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. భక్తి జీవితంలో టాప్ స్టేజ్కి వెళ్ళిపోయారు. కానీ వారి హృదయం వాళ్ళని ఏం చేసింది? మోసం చేసింది, వారిని మాయ చేసేసింది. ధనం వైపు వారి ఆలోచన జరుగుతుంది. అందుకని వారి లక్ష్యం అనేది మారిపోయింది. వారి లక్ష్యం ఏంది? పరలోకం వెళ్ళాలి, మోక్షం వెళ్ళాలి, నేను పరలోకం చేరాలి అని దేవుని కొరకు మొత్తం పొలాన్నే అమ్మారే, పొలాన్నే ఇచ్చారే, పొలాన్నే ఇవ్వటానికి సిద్ధపడ్డారే. మరి అలాంటి వారు చివరికి ఏమైపోయారు? మారిపోయింది వారి లక్ష్యం, చేజారిపోయింది మోక్షం. చేజారిపోయింది ఎవరికి? అననీయ సఫీరా. మరి మనకండి మనది కూడా మారిపోయింది లక్ష్యం, మారిపోతుంది లక్ష్యం. ఆ లక్ష్యం మారిపోతే అదే పరిస్థితి. లక్ష్యం అనేది మారిపోకూడదు. లక్ష్యం మారిపోకూడదు. పరలోకం వెళ్ళాలి, బాప్తీసం తీసుకొని నేను పరలోకం చేరాలి, పరలోకంలో కన్న తండ్రి దగ్గరికి నేను చేరాలి అనే లక్ష్యం మనలో ఉండాలి. నీకు లోపల ఇల్లు కట్టే పైన లక్ష్యం పెట్టుకోకపోయినా నష్టం లేదు. డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకోవాలని ఆలోచన ఆ లక్ష్యం లేకపోయినా ఏం కాదు. కానీ నీకు ఏ లక్ష్యం ఉండాలి? మనందరికీ మోక్షానికి వెళ్ళాలని ఒక లక్ష్యం ఉండాలి, మోక్షానికి చేరాలని ఒక లక్ష్యం ఉండాలి. అందుకని దావీదు గారు అంటాడు, నీ మాటల మీద నా లక్ష్యం ఉంచి ఉన్నాను. దేని మీద అంట? దేవుని మాటల మీద. ఇంకా కిందకి వెళ్ళి మనం చూస్తే సఫీరా ఏం చేస్తుందో చూద్దాం. ఇంచుమించు 3 గంటల సేపటికి, అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? అది జరిగిన 3 గంటలకి ఏం బయలుదేరి వచ్చింది. ఎన్ని గంటలకి? అననీయ చనిపోయిన 3 గంటలకి ఏమొచ్చింది? 3 గంటలకు వచ్చింది. అసలే కొత్త పొలం, డబ్బులు మొత్తం ఇంట్లో ఉంటాయి. డబ్బులన్నీ పాస్టర్ గారికి ఇటానికి వెళ్ళిండు, ఇంకా ఇంటికి రాలేదు. డబ్బులు ఇవ్వకుండా ఉన్నా బాగుండేదేమో, చెప్పకుండా ఉన్నా బాగుండేది అనుకొని బయలుదేరిపోయింది. 3 గంటలైనా రాలేదు. ఇక 3 గంటలకు బయలుదేరి వచ్చింది. 3 గంటలకు వచ్చిన తర్వాత
వాడి భార్య జరిగినది జరిగినది ఎరుగకే లోపలికి వచ్చింది. ఈయనకేం తెలియదు మైండ్ మొత్తం ఎక్కడ ఉంది, ఈ మైండ్ మొత్తం ఎక్కడ ఉంది, డబ్బుల మీద ఉండాలి. ఇప్పుడు భార్య భర్త చనిపోయింది, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిస్తే విశ్వాసాలు అందరూ తెలిసింది కదా. ఇప్పుడు ఈ మైండ్ అసలు అప్పుడు చూడండి, అప్పుడప్పుడు చూడండి, మనం ఒకటి చెబుతా ఉంటాం, మైండ్ ఆ దృష్టిలో ఉండదు, ఏదో ఆలోచనలో ఉంటారు. బీరువాలో బంగారం ఉందను, ఇప్పుడు ఏదో ఒక లక్ష్యంతో ఉంటారు. వాక్యం చెప్పిన వాళ్ళకి ఏమవ్వదు. సినిమా పిచ్చోడు అనుకోండి, చిరంజీవి పిచ్చోడు అనుకోండి, మా పవన్ కళ్యాణ్ సినిమా పిచ్చోడు అనుకోండి, చర్చికి వచ్చింది, సినిమా రిలీజ్, మైండ్ మొత్తం ఎక్కడ ఉంటుంది, సినిమా మీదే ఉంటుంది, దీని మీద ఉండదు, ఈ వేరే ఆటి మీద ఉండదు. ఇప్పుడు చనిపోయిన విషయం కూడా ఆమెకు అర్థం చేసుకోలేదు అంటే, ఆ వాతావరణాన్ని కూడా అర్థం చేసుకోలేదు అంటే, ఆమె ఎరుగకనే లోపలికి వచ్చిందంట. వచ్చి అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని అడిగింది. అందుకు ఆమెను అందుకు అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి అంటే ఏం కూడా పాలిభోగస్తారా. ఇంకా అననే ఇంకా ఫాస్ట్ ఏమంటే మోసగాళ్ళు ఉంటారు, మోసగాళ్ళకే మోసం. ఎవడో సెల్లు కొట్టుకొని వస్తాడు, ఈడి సెల్లు కూడా కొట్టేస్తాడు, ఈడి సెల్లు 2 సెల్లు కొట్టేస్తారు, అంత టెక్నిక్ వెళ్ళాలి ఉంటారు. ఇప్పుడు ఏమే మోసగత్తే ఇంత ఏమే అబద్ధాలు ఆడేది, ఏమే దాచిపెట్టుకునేది, ఇద్దరం కలిసి ఏకమయ్యి అమ్మారు, కొంత దాచుకున్నారు. ఏం దాచుకున్నారు, దేవుడు డబ్బులు దాచుకున్నారు. ఇప్పుడు ఇందుట్లో కూడా మళ్ళీ ఎవరు దొంగతనం చేశారు, భార్య ఎరుకనే భర్త తీసుకున్నారు. అంటే భార్య కూడా తెలియకుండా మోసగాడు ఎవరు, అననీయ. ఇద్దరు దొంగలే, అందుట్లో పెద్ద దొంగ చిన్న దొంగ. ఇదిగో వాళ్ళు టాప్ స్టేజ్లో ఒక లక్ష్యంతో వచ్చారు, దేవుని మాటలు విన్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు, దేవుని కొరకు పనిచేశారు, దేవుని కొరకు జీవించారు, సువార్తల్లో పాలిభాగస్తులు అయ్యారు, దేవుని కొరకు నడవటంలో పాలిభాగస్తులు అయ్యారు, దేవుని కోసం ఇవ్వటంలో కూడా టాప్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అయినా వారి ఆలోచనలు లక్ష్యం నుండి మారిపోయాయి. మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. చేజారిపోతున్న చనిపోయారు ఇద్దరు, మరి ప్రాణం పోయింది. అననీయ పోయాడు, సప్పీరా కూడా చనిపోయాడు. వెంటనే అతని పాదము యొక్క ప్రాణము అదే షాక్ పడ తగిలింది అనుకోండి. ఇప్పుడు ఉండే అనుకోండి, చర్చిని అసలు వదిలిపెడతావా ఏమండి? అదే షాకులు ఇప్పుడు ఉండే అనుకోండి, దేవుని సన్నిధి వదిలిపెడతావా? ముందు దేవుడికి ఇచ్చిన తర్వాతే అంటారు, ప్రాణం కంటే ఎక్కువ కాదనుకోండి. దేవుడు వెంటనే శిక్ష వేయట్లేదు కాబట్టి మనం మన ఇష్టానుసారంగా శీఘ్రముగా శిక్ష కలగబోడ చూసి భయం విడిచి మనుషులు తిరుగుతున్నారు. భయం విడుతున్నారా? అవును, మనుషులను అవమానపరిచేవారుగా ఉన్నారు. ఏమండి? ఎవరికైనా భయపడతారా మనిషి? ఏమండి? ఎవరికి భయపడ్డా నేనే గొప్ప అనుకుంటాడు. దెయ్యం ఆల్రెడీ టెస్ట్ వేసుకుందన్న సంగతి మనిషికి తెలియదు. నేనే గొప్ప, నాదే గొప్ప, నేనే గొప్ప అనుకున్న స్టేజ్కి మనిషి వెళ్ళిపోతాడు. అందుకనే ఇదిగో మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న లక్ష్యం. మన లక్ష్యం కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళ లక్ష్యం ఏంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకు ఒక లక్ష్యం ఉంది. బైబిల్లో దేవుడు మనకు ఒక లక్ష్యం పెట్టింది. ఏం లక్ష్యం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని వాటి యందు మనం నడుచుకోవడం వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. మన లక్ష్యం ఏందనుకుంటున్నారు? సత్క్రియలు, దుష్టక్రియలు కాదు. ఏమంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? సత్క్రియలు చేయకపోతే పర్వాలేదు, దుష్టక్రియలు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. దుష్టక్రియలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సత్క్రియలు చేయకపోయినా పర్వాలేదు, దుష్టక్రియలు పాలిభోగస్తులుగా మారిపోతున్నారు. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు. ఆయన చేసిన పని. ఇప్పుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు దేవుడు? మన లక్ష్యం ఏంటి? సత్క్రియలు చేయాలి. ఏ క్రియలు చేయాలి? సత్క్రియలు. సత్ అంటే వాక్య సంబంధమైన క్రియలను మనం జరిగించాలి. అలా జరిగించకపోతే లక్ష్యం వైపు ఉన్నట్ట, లక్ష్యం వైపు లేనట్ట. లక్ష్యం వైపు లేనట్టే. అందుకని మనం మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. ఇంకొక ఆయన ఉన్నాడు. ఫస్ట్ రాటం ఎక్కడికి వచ్చాడు? 2వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడిలాగు బేదలు చెప్పినది వాడు ఇలాగు చెప్పినది. వాడంటే ఎవరు? ఏమంటే ఎవరైనా శిష్యుల్లో ఒకడా? ఇస్కరియోతు యోధానే శిష్యుడు. అసలు ఈయన ఫస్ట్ సువార్త ప్రకటించేటప్పుడు ఫస్ట్ 12 మంది శిష్యుల్లో ఈయన ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారి శిష్యులు అవటమే గ్రేట్. ఆ శిష్యుల్లోకి వెళ్ళిపోయినట్టు చాలా గ్రేట్. అంటే మొత్తం ఏం చేసింది? ఫస్ట్లో బాగున్నాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టిండు, సువార్త ప్రకటన చేసిండు, దేవుని పనులు విస్తారంగా జరిగించారు శిష్యులు 12 మంది. ఇజ్రాయెల్ మధ్యకి వెళ్ళి దేవుని గురించి ప్రకటన చేసిన వాడు ఎవరు? ఇస్కరియోతు యోధ. తర్వాత రాను ఏమైపోయింది? తన మైండ్ మారిపోయింది, లక్ష్యం మారిపోయింది. ఫస్ట్ ఏ లక్ష్యంతో వచ్చిండు? పరలోకం వెళ్ళాలనే, మోక్షం వెళ్ళాలనే లక్ష్యంతో వచ్చిండు. నేను పరలోకం చేరాలనే ఒక లక్ష్యంతో వచ్చాడు. పరలోకానికి నేను వెళ్ళాలని ఒక లక్ష్యంతో బయలుదేరి ఇదిగో శిష్యుల్లో ఒక శిష్యుడిగా మారి సువార్త పనిలో పాలిభాగస్తుడై ఇదిగో దెయ్యాలు వెలగొట్టాడు. 12 మంది శిష్యుల్లో దెయ్యాలు వెలగొట్టడానికి, ఎంతో దేవుని పనిని విస్తారంగా జరిగించడానికి 12 మందిలో ఒకడే ఈ ఇస్కరియోతు యోధ. ఫుల్ పనిచేశాడు, దేవుని పని, సువార్త పని చేశాడు, దేవుని పని చేశాడు. రాను ఏమైపోయింది? రాను ఏమైపోయింది? మనసు మారిపోయింది, లక్ష్యం మారిపోయింది. అదే మన టైటిల్. మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. లక్ష్యం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఆయన మైండ్ ఎలా మారిపోయిందో చూద్దాం. 12వ అధ్యాయం 6వ వచనం. వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలుగదు గాని వాడు దొంగ అయి ఉండి ఇదిగో డబ్బులు కానుకలు వస్తాయి కదా, ఆ కానుకలు కూడా దొంగతనం చేసేవాడు టైగర్. ఎవరు? ఇస్కరియోతు. కొన్ని చర్చిలో చూడండి, ఈ కానుకల కోసం గొడవలు ఏమన్నా కొట్టుకుంటున్నారండి కానుకల కొరకు సంఘ పెద్దలు. ఈ కానుకల సంచి నాకే ఉండాలి. ఎందుకు బాబు? ఈ సంచి నాకు ఆడుంటే నేను శుభ్రంగా నాకేయచ్చు. ఏమంటే సంఘాల్లో కూడా చూడండి, పాస్టర్ని పంపించి ఆ సంఘ డబ్బులు మొత్తం వీళ్ళే పంచుకుంటున్నారంట. మోసం. ఇక జనాలు వేసే కానుకల సంచుల్లో ఉన్న డబ్బులు మొత్తం ఇప్పుడు ఈయన టాలెంట్ కూడా ఇదే. సంచి మొత్తం వాడి దగ్గరే ఉంటుంది. మరి మంచి నమ్మకమైన వాడికి ఫస్ట్ ఏం చేస్తారు? అప్పగిస్తారు పని. నమ్మకంగా ఉన్నారు. ఎవరు నమ్మకంగా ఉన్నారు?
ఎవరు జాగ్రత్తగా ఉన్నారు, ఎవరు మంచోళ్ళు అలాగే ఇస్తారు. ఫస్ట్లో మంచిగా ఉన్నాడు, రాను రాను ఏమైపోయింది, రాజుగుర్రం ఏదో సామెత అంటారు, రాజుగుర్రం రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయిపోయింది అన్నట్టు రాను రాను యోధా గారి మైండ్ ఏమైపోయింది, మారిపోయింది. లక్ష్యం మారిపోయింది. ఈ లక్ష్యం ఏమైపోయింది, మారిపోయింది. మారిపోయి తన జీవితం అనేది చివరికి పేగులు బయటకు వచ్చింది. ఎంత యేసు ప్రభు వారినే అమ్ముకున్నాడు. ఏమండి 30 వెండి నాణేలకి అమ్ముకున్నాడు. ద్రోహం వల్ల సంపాదించిందంట. ద్రోహం ఎవరికి ద్రోహం చేసిండు, మనుషులకు కాదు ఆయన చేసింది, యేసుక్రీస్తు ప్రభు వారికి ద్రోహం. ఆయన ప్రాణాన్నే తీయాలనుకున్నాడు, ఆయన్నే అమ్ముకోవాలనుకున్నాడు, ఆయన్నే చంపాలనుకున్నాడు, ఆయన్నే చంపించాలనుకున్నాడు. ఏమండి మాట్లాడుకుంటారు కదా, ఈయన గొప్ప మాట్లాడుతాను, ఏదో ఒకటి చేయాలి. అందుకని మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. ఈయన జీవితంలో నుండి కూడా మోక్షం జారిపోయింది. జారిపోయిందా? పరలోకం పోయిందా? వెళ్ళిపోయింది. దావీదు గారు నేను కూడా ఏమైపోయిందంటే ఫస్ట్ ఏమైపోయిండు, లక్ష్యం మారిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మంచిగా ఉండి యథార్థవంతంగా ఉండవలసింది రాజు అయిపోయిన తర్వాత, రాజరికం వచ్చిన తర్వాత మైండ్ మొత్తం ఏమైపోయింది, చెడిపోయింది. యుద్ధం చేయవలసిన వాడు ఎక్కడే మేడం మిద్దె మీద ఎక్కి స్నానాలు చేస్తున్న స్త్రీని చూసి తన మైండ్ చెరిపేసుకున్నాడు. అంటే లక్ష్యం మారిపోయింది ఆయనది. ఆయన లక్ష్యం ఏంటో అయిపోయింది, ఆమె తీసుకొచ్చుకోవాలా, ఆమెతో వ్యభిచరించాలి అని భర్తను కూడా చంపి ఆమె తెచ్చుకున్నాడు. ఏమైపోయింది, ఏంది మైండ్ మారిపోయింది. అయితే దేవుని మాటలు అతని ఎదుకు వచ్చాయి. వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడా, పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. అయ్యో నేనేంది ఇలా మారిపోయాను, నేను ఎంతో భక్తిగా ఉండేవాడిని కదా, నేను ఎంతో దేవుడికి దగ్గరగా ఉండేవాడిని కదా, నేను దేవుడికి ఎంతో నమ్మకంగా ఉండేవాడిని కదా, నేను చాలా దేవుడికి దగ్గరగా ఉండేవాడిని కదా, ఏంది నేను ఎట్లా అయిపోయాను, ఏంది నా దౌర్భాగ్య పరిస్థితి అని పరుపు తడిచిపోయి అంతగా ఏడ్చాడు. మనకు ఉంటుందంటే తప్పు చేసి పశ్చాత్తాపడే గుణం ఉందా మనకి? తప్పు చేసి పశ్చాత్తాపం, అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళలేదని పశ్చాత్తాపం ఉందా? అయ్యో నేను పెందలాడి దేవుని సన్నిధికి వెళ్ళలేదని పశ్చాత్తాపం మనకుందా? ఏమండి ఉందా? అయ్యో నేను దేవుని సన్నిధికి ఎందుకని లేటుకి వెళ్ళాలి, అయ్యో నేను ఎందుకని దేవుని సన్నిధిలో నేను లేటుగా ఉండాలి, నేను అన్నిటికంటే ముందుండాలి, దేవుని సన్నిధిలో ముందుండాలి, దేవుని పనుల్లో ముందుండాలి, దేవుని కార్యక్రమాల్లో ముందుండాలి, సత్క్రియల్లో నా లక్ష్యం మారిపోకూడదు, నేను దేవుని కొరకు బ్రతికే విషయంలో నా లక్ష్యం మారిపోకూడదు, నా జీవితం మారిపోకూడదు, నా ఆలోచన మారిపోకూడదు, నేను దేవుళ్ళలోనే ఉండాలి అని ఆలోచించుకుంటున్నాను. ఆయన ఒక్కసారి తప్పు చేశాడు, పరుపు తేలేదాకా ఏడ్చి 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 దేవుడి దగ్గర మొరపెట్టుకుని తన పాప క్షమాపణ పొందుకున్నాడు. మారిపోయింది లక్ష్యం, కానీ ఆ లక్ష్యం మారిపోయినప్పుడు దేవుడు గద్దించాడు. గద్దించిన వెంటనే ఆయన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. అందుకని పౌలు గారు కూడా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చింది. కాబట్టి సంపూర్ణమైన వారందరూ 3వ అధ్యాయము 15 వచ్చింది. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యము కలిగిందను.
అప్పుడే దేవుని గూర్చి అయినను దేవుని గూర్చి అయినను దేని గూర్చి అయినను దేని గూర్చి అయినను మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్న ఎడల మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. వేరే తాత్పర్యం కలిగి ఉన్నారా? దేవుల్లో ఉన్నప్పుడు మీరు సంపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణత వాక్యంతో సంపూర్ణతలోకి వెళ్తున్నప్పుడు నువ్వు వేరే తాత్పర్యం కలిగి ఉన్నావా? కానీ దేవుడు మనకేం చేస్తాడంట? తెలియపరుస్తాడంట. నువ్వు మార్గంలో లేవు, నువ్వు సత్యంలో లేవు, నువ్వు దేవుని వాక్యంలో లేవు, దేవుని ప్రేమలో లేవు, దేవుని ఆనందంలో లేవు, దేవుని కొరకు బ్రతికే విషయంలో నువ్వు జాగ్రత్త లేవు అని తెలియపరుస్తాడు. అయితే 17 అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకొందుము. సహోదరులారా, ఏదంటే లక్ష్యం వైపు మనం పరిగెత్తాలి, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి, క్రమంగా నడుచుకోవాలి, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి. ఒకే తాత్పర్యం అంటే కోటి ఒకటి చెబుతున్నా అనుకోండి, చలపతని చెప్పేది ఒకటిలాగా ఉండకూడదు. ప్రవీణ్ ఒకటి చెబుతున్నా అనుకోండి, అజయ్ చెప్పేది ఒకటిలాగా ఉంటున్నాడు. అందరు చెప్పేది దేవుని విషయంలో ఒకటిగా ఉండాలి, అది న్యాయంగా ఉండాలి, దేవుని కొరకు ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి. ఏ తాత్పర్యం? ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి. ఎవరి లోకంలో ప్రాణం మీదకి ఏదన్నా వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు మీకు ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నా పొలం అమ్ముతా, ఇల్లు అమ్ముతా, అవసరమైతే సమస్తం ఇచ్చేస్తా, నన్ను మాత్రం బ్రతికించాను. ఇప్పుడు అన్నీ ఉన్న తర్వాత దేవుని కొరకు ఏం చేయాలన్నా ఆరోగ్యం పోయినప్పుడు మాత్రం ప్రభువా నీకు అది చేస్తాను ప్రభువా, ఇది చేస్తాను ప్రభువా, నా జీవితం అందుకే ప్రభువా. ఏమంటే ఫస్ట్లో ప్రార్థన చేసి ఉంటే ఏదన్నా మనకి రోగాలు వచ్చినప్పుడు నాకు కూడా ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇంకా నేను అప్పుడు దేవుళ్ళకి రాలేదు, దేవుని వైపు తిరగలేదు, దేవుడి గురించి మాత్రం విన్నా. ఏమనుకుంటున్నా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభువా నీకోసం బ్రతుకుతాను ప్రభువా, నీకోసం జీవిస్తాను ప్రభువా అన్న. అట్లా అనుకుంటున్నా మళ్ళీ యథా రాజా తదా ప్రజ. కొన్ని రోజులకి ఏమైపోయిందంటే టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత దుప్పట్లో ముసుగేసుకున్నా, చచ్చిపోతాం. శరీరం ఎట్లా ఉంటుంది ఎప్పుడూ తెలియదు, శరీరం ముసుగేసుకుని వణుకుతా. అప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా నీకోసమే బ్రతుకుతాను ప్రభువా, నీకోసం జీవిస్తానే ప్రభువా, నీకోసమే నడుస్తాను ప్రభు అని శరీరంలో ప్రార్థన చేస్తాను. మరి మంచిగా ఉన్నప్పుడు చేయవా? చెయ్యు. అన్ని బాగున్నప్పుడు చేయవా? చెయ్యు. అన్ని మంచిగా ఉన్నప్పుడు రావా? రావు. నేనే గొప్పోడు అనుకుంటాం, అంతా నాదే అనుకుంటాం. ఏదన్నా రోగం వచ్చిన తర్వాత, ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నీకోసం చేస్తాను ప్రభువా, నీకోసం ఉంటాను ప్రభువా, నీకోసం నడుస్తాను ప్రభువా అని అంటాం. ఏమండి? ఏదైనా రోగం వస్తే వెంటనే డ్యూటీ మానేయట్లేదా? మానేస్తాం, మానేది. ఏమంటే ఏదైనా జ్వరం వచ్చింది, మంచంలో లేవలేని పరిస్థితి, డ్యూటీ అప్పుడు మానేస్తాం, మానేది. ఏదో ఒకటి చెప్పి నేను బాగాలేదని నేను రాను, నా వల్ల కదండి. కానీ దేవుని సన్నిధికి మాత్రం నాకు జ్వరం వచ్చిందండి, నేను బయట పని ఉందండి, ఏం పని? స్నేహితులు వచ్చారండి, ఇవి మా చుట్టాలు వచ్చారండి, మా ఊళ్ళు వచ్చారండి. ఒక ఆయన అంట చర్చికి ఎందుకు రాలేదని అడిగిందంట. అయ్యగారు నాకు మూడు లేదు, వచ్చే మూడు లేదు అంటున్నాను. ఎలా వచ్చే ఆ రోజు వచ్చే మూడు లేదండి, మూడు రావాలేమో. ఏమంటే ఎలా మారిపోయారు చూడండి ప్రజలు. అందుకనే మారిపోతున్న లక్ష్యం చేయాలి, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి, ఒకే గురువులో. 19వ వచనం చూద్దాం. 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయించుచున్నారు. సిగ్గుపడాల్సిన సంగతులు ఎందు ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారంట. భూ సంబంధమైన మనసు ఉంచుకొని వాటి ఎందు అతిశయపడుతున్నారు. ఎవరు? ఫిలిప్పీలో ఉన్న సంఘం. ఫిలిప్పీలో ఉన్న సంఘం కోసం మాట్లాడుతుంది పౌలు. సిగ్గుపడవలసిన సంగతులు అంట. భూ సంబంధమైన సంగతులు అన్నీ ఎలాంటి అంట?
సిగ్గుపడే సంగతులు. నువ్వు దేవుని కోసం ఏదైనా చేసి గొప్పగా చెప్పుకో, దేవుని కోసం బ్రతికి నువ్వు గొప్పగా మాట్లాడు. అది సిగ్గుపడే కాదు. సిగ్గుపడే సంగతులు అయ్యి దేవుని పనిని వదిలిపెట్టి, దేవుని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి మనం వెళ్తున్నాం అంటే భూ సంబంధమైన సంగతులు ఏంటి మనం సిగ్గుపడాలి అంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో. అందుకని వారంతా మేము వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇది మనకి ఎక్కడుందంట? పైనంట మోక్షం. ఎక్కడుంది? మీరు భూ సంబంధమైన వాటిలో అతిశయపడకూడదు, మారిపోకూడదు. మీ లక్ష్యం మారిపోతుందేమో, జాగ్రత్త. మీ లక్ష్యం మారిపోకూడదు. మీ లక్ష్యం మారిపోకుండా జాగ్రత్త పడాలి. భూ సంబంధమైన వాటి ఎందు మనం లక్ష్యం ఉంచుకోకూడదు. పర సంబంధమైన వాటి ఎందు లక్ష్యం. ఏమంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకం అని వెళ్దామని వస్తారా? వేరే పనుల మీద ఏమన్నా వస్తారా? ఏమన్నా చర్చికి వచ్చే వాళ్ళందరూ దేనికోసం వస్తారు? మోక్షం వెళ్ళాలనే వస్తారు. అలా వెళ్ళే వాళ్ళు ఆ మనస్సును త్రిప్పుకొని జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగిన వారు చాలా తక్కువ ఉంటారు. వస్తారు, అందరూ వస్తారు ప్రార్థనకి, చాలా మంది వస్తారు. అందరిలో ఎంతమంది పోతారంట? కొందరే. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తారు కదా, 7వ అధ్యాయం అందరూ వస్తారు. అందరు దేనికి వస్తున్నారు? 13వ వచనం మత్తయి సువార్త. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, వెడల్పును ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై. ఏది అందరు వచ్చారు, మరి కొందరే పాట ఏంది? అందరు దేనికోసం వచ్చారు? విశాలంగా ఉన్న మార్గం వైపు వెళ్ళిపోతున్నారు. అంటే ఫస్ట్ ఎలా వచ్చారు? మందిరానికి ఎలా వచ్చారంట? దేవుని సన్నిధికి ఎలా వచ్చారు? నేను పరలోకం పోవాలి, ప్రార్థనకి వెళ్ళాలి, నా మనసు మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా ఆలోచనలు మార్చుకోవాలి, నా స్థితిగమనం మార్చుకోవాలి, నా స్థితి అంతటి నేను మార్చుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చారంట. కానీ వచ్చి ఫస్ట్లో బాగానే ఉండారు, రాను రాను ఏమైపోయింది? మారిపోయింది. అదే మన పాట అయితే, మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. చేజారిపోతుందా? మారిపోయారు వీళ్ళందరూ. విశాల మార్గాన్ని కోరుకున్నారు. దేవుళ్ళలో కూడా చూడండి ఎంతమంది విశాల మార్గం. దేవుడు కొరకు, దేవుడి దగ్గరికి పోతే మాకు ప్రభువా ఇల్లు, ప్రభువా పిల్లలకు చదువులు, ప్రభువా తర్వాత మాకు ఆస్తులు, ప్రభువా బంగారం, ప్రభువా వెండి, ప్రభువా ఇదిగో అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు దేవా, మోషేను ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వది. మోషే లాంటి జీవితం వద్దా? అబ్రహాం లాంటి జీవితం వద్దా? వద్దు. మోషేకి ఇచ్చిన డబ్బులు మాత్రం నాకు ఇయ్యి, అబ్రహాంకి ఇచ్చిన బంగారం మాత్రం నాకు ఇయ్యి. అది విశాల మార్గం వైపు అనేకులు విశాల మార్గానికి వెళ్ళిపోతున్నారు. విశాల మార్గాన్ని కోరుకున్నారు. అందరూ ఒకే లక్ష్యంతో వచ్చారు, పరలోకం వెళ్దామని, పరలోకం చేరదామని. వచ్చి మారిపోయింది వారి ఆలోచనలు. విశాల మార్గం వైపు వారి ఆలోచనలు వెళ్ళిపోయాయి. ఒక ఇస్కరియోతు యోధ లక్ష్యం మారిపోయింది. ఒక అననీయ సప్పీరా లక్ష్యాలు మారిపోయాయి. బైబిల్ చాలా మంది ఉన్నారు, మారిపోయాయి. ఇదిగో అనేకులు దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, పోరాడండి. ఇరుకు ద్వారాలు ప్రవేశించాలండి, పోరాడండి, పోరాడండి. దానికోసం అందరూ వచ్చారు. కానీ అందరిలో ఎంతమంది వెళ్ళారు? కొందరే. కొందరిలో మనం ఉన్నావా? ఉన్నావా? ఉంటే అదృష్టవంతులం, ఉంటే చాలా ధన్యులం. ఇరుకు ద్వారమున ప్రవేశింప దేవుని పనులు చేస్తాం, దేవుని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మనం కూడా దేంట్లో ఉన్నాం? ఇరుకు ద్వారంలోనే ఉన్నాం.
ఒకటే అర్జెస్ట్ చేయటం కాదు, ఎక్కువగా దేవుని కార్యక్రమాలు జరిగించాలి. మన బాధ్యత అది. దేవుని మాటలు విన్నా మనిషి ఎప్పుడు బలపడతారు చెప్పండి? ఏమండి? అరే నాకు వాక్యం లేదే తెలియదు, వాక్యం వినిపిద్దాం, విందాం, ఈరోజు వచ్చి మాకు వాక్యం చెప్పండి అన్న వాళ్ళు పాంగులోని బిజీ పర్సన్స్ లాగా ఉంటారు. నేను కాసేపు వాక్యం చెబుదామని పోతాను, ఏదో బిజీగా ఉంటారు. వాక్యం అంటారేమో అన్న, కాసేపు వాక్యం చెప్పండి అన్న అంటారేమో అని అనుకుంటారు. వాక్యం చెప్పంటారు. అరే టైం అయిపోయింది, మేము డ్యూటీకి వెళ్ళి వచ్చాను, ఇప్పుడు అన్న వచ్చింది అనుకుంటారు కొంతమంది. అన్నకి ఎలా పాలేదే ఇది ఇప్పుడు వచ్చిందన్న. అంటే మన మనసు ఎలా ఉందో చూడండి, ఆలోచించాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. అందుకని మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం మనకు తెలుసు. ఇంకొక ఆయన కూడా నేను దేవుడిలోనే ఉన్నాను, దేవుని కోసం చేస్తున్నాను అంటుండే అయ్యగారు. ఎవరు? ఒక ఆయన. ఎవరు? సౌలు గారు. సమూయేలు గారితో మాట్లాడుతున్నాను, ఇదిగో నేను దేవుని కోసం ఇన్ని చేస్తున్నాను అంటారు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఆయన కూడా అంట దేవుడి కోసం చేస్తున్నంట. చేసేది తప్పు, నడిచేది తప్పు, జీవించేది తప్పు. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. దేవుడైన యెహోవాకు ఏంటంట? దేవుడైన యెహోవాకు. నీ దేవుడు అంటున్నా, దేవుడైన యెహోవాకు. నీ దేవుడైన యెహోవా. ఏది ఆయన దేవుడు కాదా? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మంచి వాటిని ఉండి దేవుని పని కోసం, దేవుని కోసం బలి ఇవ్వటం కోసం. ఈ అసలు విషయం ఏంది? అసలు ఈయన ఆలోచన ఏంది? 18వ వచనం చూస్తారా? పైగా అక్కడ దేవుని పని కోసం అంటాడు. ఆయన మైండ్ ఏంటో చెబుతుండ్రు సమూయేలు గారు. మరియు యెహోవా నీకు సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమై వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఇది ఎగబడ్డాడంట. ఎవరు? ఏమంటాడేనా? అట్లా అనొద్దు. ఏమంటాడేనా? ఫస్ట్ ఏమంటాడు? ఇదిగో నీ కోసం, దేవుడి కోసం అమాలేకుల దగ్గర నుండి జనులు తెచ్చారు. ఈయనే చెప్పిండు. ఇతను కూడా దోపుడు మీద ఎక్కబడ్డాడంట. అంటే దేవుడు వాళ్ళని ముట్టుకోవద్దన్నాడు, వాళ్ళు తీసుకోవద్దన్నాడు, నువ్వు పవిత్రంగా ఉండన్నాడు. వాళ్ళందరినీ నిర్మూలన చేయి. ఎందుకంటే పిల్లల్ని ఏం చేసేవాళ్ళు అంటారు? ఏం చేసేవాళ్ళు? బలిచ్చేవాళ్ళు. చాలా దారుణమైన అమాలేకుల గురించి చాలా భయంకరమైన సత్యాలు చెబుతారు బైబిల్లో దేవుడు. వాళ్ళు నిర్మూలన చేయి, వాళ్ళ దగ్గర నుండి అసలు ఏం తీసుకురామాక అని చెబితే దేవుని పని కోసం నేను బలిసిన వాటిని తీసుకొని వచ్చాను. దేవుడైన యెహోవా బలిగా ఇవ్వటానికి. అసలు దేవుడికి ఇష్టం లేనిది చేయాలనుకుంటాడు. ఎవరు? సౌలు. సమూయేలు దోపుడు మీద నువ్వు ఎగబడ్డావు. దేని మీద? దోపుడు సొమ్ము మీద నువ్వు ఎగబడ్డావు. దానికోసం నీ మనసు ఉంచావే తప్ప అట్టనొద్దు. మళ్ళీ ఏమంటాడు? కింద ఏమంటాడు చూడండి, ఇంకేమంటాడు? అందుకు సౌలు ఆ మాట అనదు. ఏమనొద్దంట? ఇక సౌలు లాంటి వాళ్ళు ఎక్కువ మంది. ఏంది నువ్వు చేసేది? ఏంది నువ్వు బ్రతికే జీవితం? ఏంది దేవుని కొరకు బ్రతకాల్సింది? నువ్వు దెయ్యం వైపు వెళ్ళిపోయావు. ఏం చేస్తున్నావు అంటే ఆ మాట అనొద్దంట. ఏమనొద్దు? ఆ మాట అనొద్దు. ఈ సౌలు లాంటి వాళ్ళే. ఈయన కూడా ఏమంటాడు? ఆయన దేవుడి కోసం బ్రతుకుతున్నాను అనుకున్న భ్రమలో ఉన్నాడు, నేను దేవుడి కోసం చేస్తున్నాననే భ్రమలో ఉన్నాడు. కానీ అతని రూట్ అనేది
మారిపోయింది. అందుకని మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం. నేను యెహోవా మాట విని, నేను యెహోవా మాట, ఎవరు మాట ఏంటంట? మళ్ళీ యెహోవా నన్ను పంపిన మార్గం. యెహోవా నన్ను, నువ్వే కదా చెప్పావు. దేవుడు మార్గంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు జయించి రమ్మని చెప్పావు కదా. అక్కడ బలిసిన వాటిలో కొన్ని తెచ్చాను, దేవుని కోసం తెచ్చాను. మళ్ళీ పైపెచ్చి ఏమంటున్నాడు? దేవుని కోసం తెచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని వారు, ఒక అననీయ సత్ప్రాలు ఏమైపోయారు? మారిపోతుంది వాళ్ళ లక్ష్యం, చేజారిపోయింది వాళ్ళ మోక్షం. ఇస్కరియోతు యోధా జీవితం మారిపోయింది. దేవుళ్ళు ఫస్ట్ గొప్పగానే ఉన్నాడు, దేవుని పని 12 మందితో దెయ్యాలు వెలగొట్టాడు, దేవుని సువార్త కార్యక్రమాలు చేశాడు, ఎన్నో భయంకరంగా దేవుని కొరకు బ్రతికాడు. కానీ చివరికి ఏమైపోయింది? ఆయన లక్ష్యం అనేది మారిపోయింది, లక్ష్యం చేజారిపోయింది, మోక్షం ఆయనకి. అననీయ సప్ఫీరాలంతా అయిపోయారు. ఒక దావీదు మాత్రం మారిపోయింది లక్ష్యం, కానీ చివరికి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. సౌలు గారిది కూడా ఏమైపోయింది? మారిపోయింది లక్ష్యం, చేజారిపోతుంది మోక్షం. అని చివరిలో ప్రార్థన చేసి మారిపోయాడేమో తెలియదు, కానీ ఇప్పుడు మన జీవితాన్ని సమయం ఉండగానే మనం మారిపోవాలి. జీవితాన్ని అనేక మంది విశాల మార్గాన్ని కోరుకొని లక్ష్యాన్ని ఏమైపోతున్నారు? చేజార్చుకుంటున్నారు. విశాల మార్గాన్ని కోరుకొని విశాల మార్గంలోకి వెళ్ళి చేజార్చుకుంటున్నారు. మనం అలా ఉండకుండా లక్ష్యం వైపు పరిగెత్తి దేవుని కొరకు బ్రతికి ఆయన సంతోషపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మాకంతా ఇంతవరకు నైనా కొద్ది నిమిషాలు ఈ మాటలు వినిపించాం. మారిపోతున్న లక్ష్యం, చేజారిపోతున్న మోక్షం అనే చక్కటి దేవుని సంగతులను నీ బిడ్డలకు వినిపించాం. నీ బిడ్డలందరూ చక్కగా నీ మాటలు విని నేర్చుకొని వారి జీవితాలను మార్చుకొని మారిపోయే వారిగా కాకుండా గురువైపు పరిగెత్తి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మేము జరిగించి నీ పనుల్లో ఉండి నీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే గొప్ప ధన్యత, అవకాశాన్ని కల్పించమని యేసుక్రీస్తు ప్రభు వైపు అడుగు వేడుకున్నాం తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. ఒక ప్రార్థన.